హాయ్ హలో నమస్తే, నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. మరి ఈరోజు మన షోకి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినటువంటి మా డ్యాన్స్ ఆటగాడు జానీ వచ్చాడు. నాన్న జానీ, ఏంటి నాన్న, ఏంటి సంగతి? ఏముంటాయి మాస్టర్, అన్ని మామూలే. మామూలే ఏంటి నాన్న? ఏ టీవీలో చూసినా, ఏ మీడియాలో చూసినా నీ పేరే వినిపిస్తుంది నాన్న. నీ గురించే రచ్చ అవుతుంది కదా నాన్న జానీ. మాస్టర్, పుట్టిన వాళ్ళు ఏవేవో అంటూ ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా వచ్చే విమర్శలే. సర్వసాధారణంగా వచ్చేవా? ఆ బిడ్డ ఎవరు నాన్న? నువ్వు బాగా వేధిస్తున్నావంట కదా నాన్న, ఏడిపిస్తున్నావంట కదా ఖైరతాబాద్. అబ్బా అరవకండి మాస్టర్, తను ఒక డాన్సరు. నాకు అసిస్టెంట్ గా పనిచేస్తుంది. అసిస్టెంట్ గా పని చేస్తుంటే ఆ బిడ్డ జోలికి ఎందుకు వెళ్ళావురా జఫా? ఇలాంటి పనులు ఎందుకు చేస్తారా నాన్న? అసలే దేశంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి కదా. నీ పేరంతా చెడిపోయింది కదా నాన్న జఫా. జనరల్ గా మన ఫీల్డ్ లో ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. ఒక్కోసారి అవతల వాళ్ళకి మన మీద కోపం వచ్చినప్పుడు ఇలాంటి నిందలు వేసి ఇలా చేస్తూ ఉంటారు. నిప్పు లేనిదే పొగరాదంటారు. మన ఫీల్డ్ అని అందరినీ కలిపేసి డాన్స్ మాస్టర్ల పరువు తీస్తే ఊరుకోన్నా. అది కాదు నాన్న, నీ భార్య కూడా ఈ విషయంలో నీకు సపోర్ట్ అంట కదా. అంటే సహధర్మచారిణి అంటే నాకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ గా ఉంటుంది మాస్టర్. ఏంట్రా సపోర్ట్? ఇలాంటి విషయాల్లో సపోర్టా? అయినా అందులో నిజాలు లేవు మాస్టర్. మీరు అట్లా అనకండి. అరే, ఎవరితో అయినా పెట్టుకోండిరా, కానీ ఆడపిల్లలతో పెట్టుకోవద్దు నాన్న. అన్ని రోజులు ఒకలా ఉండవు. ఆడదాని వల్ల రాజ్యాలే పోయాయిరా. అసలే కాలం బాలేదు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు? నీ పరువు అంతా పోయింది కదా జఫా. లేదు మాస్టర్, నేను చాలా పద్ధతి కలవాడిని. నా మీద ఇలాంటివి రావడం నాకు చాలా బాధగా ఉంది. ఎవడికి వాడు పద్ధతి అయినోడే రే. ఆ బిడ్డ ఎవర్రా? ఏ బిడ్డ మాస్టర్? అదేరా, డబ్బింగ్ చెబుతుంటది. ఆ బిడ్డ పేరు ఏదో ఉందా నాన్న? ఎవరు మాస్టర్? చిన్మయ్య? ఎస్, ఆ బిడ్డేరా, ఆ బిడ్డే. అరే, ఆ బిడ్డ ఏమన్నా తెలుసా? ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఏమిటి మాస్టర్? నువ్వు నీ అసిస్టెంట్ ని మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధించేవాడు వెంట కదరా జఫా. మాస్టర్, అందులో నిజాలు లేవు. నార్మల్, ఇంకో బిడ్డ పూలం కౌర్. ఆ బిడ్డ ఏమందో తెలుసా? ఏమో మాస్టర్, నాకు మైండ్ ఏం పని చేయడం లేదు. నువ్వు చేసిన దానికి మైండ్ ఎందుకు పని చేస్తుందిరా నీకు? ఆ బిడ్డ నిన్ను మాస్టర్ అని పిలవకూడదని చెప్పి ఆ బిడ్డ ట్వీట్ చేసిందిరా. డాన్స్ మాస్టర్ల పరువు తీసావు కదరా నా జఫా. మాస్టర్ అలా అనకండి మాస్టర్. ఆ బిడ్డ సంగతి పక్కన పెట్టి, జనసేనలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కదా నాన్న జానీ. అలాంటిది నువ్వు చేసిన ఈ పనికి జనసేన నుంచి నిన్ను తప్పించి సస్పెండ్ చేశారు జఫా. మాస్టర్, నా పరిస్థితి ఇలా అవుతుందని నేను అనుకోలేదు మాస్టర్. కానీ నేనే తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా అనేది చట్టం అన్ని తేలుస్తుందిరా. కానీ ఎప్పుడైనా సరే, ఏ ఆడదాని జోలికైనా సరే ఎవరైనా వెళితే వాళ్ళ నా దేవుడు కూడా క్షమించట్రా. నీ పరువు మొత్తం సర్వనాశనం అయిపోయింది. అరే జానీగా, పోలీసులు అరెస్ట్ చేశారు కదా నాన్న, సిగ్గులేదా? మాస్టర్ నాకు భయం వేస్తుంది మాస్టర్. ప్లీజ్ మాస్టర్, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి మాస్టర్. ఇలాంటి శాడిస్టులకి, ఇలాంటి రేపిస్టులకి, ఇలాంటి కామాంధులకి నాలాంటి వాడి దగ్గర చోటు లేదురా జఫా. దయచేసి స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళకి సమాజంలో ఒక మంచి స్థానం కల్పించండి. మీ అక్క చెల్లెమ్మల్లాగా చూసుకోండి. ఆప్యాయతగా, అనురాగంగా, బాధ్యతగా, ప్రేమగా, మంచిగా వ్యవహరించండి. దయచేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మార్పు చెందండి. ఇది ఇవాల్టి షో. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.